ప్రగతి అంత మంచే కదా. మనం ఇవాళ ఉన్నాం క్రిష్ గారితో. క్రిష్ గారు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇది కనుక్కుందాం. ప్లీజ్ కమ్ విత్. సో ఆర్జేయింగ్ ఎందుకు చేస్తున్నాను అని అంటే, నా షోలో ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలి. సొసైటీలో జరిగిన దాని మీద సెటరిక్గా వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు వాళ్ళ డాటర్ని ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఏదైనా నోరు జారితే. ఈరోజు టాపిక్ అదేనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మా డాటర్ అలా అనలేదు అంటే ఆ పదవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇలా మీకు అర్థమైందేమో, బట్ నిజంగా ఆమె అనాలని అనలేదు అని చెప్పి ఇలా ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ వయసు వచ్చినంత వరకు కూడా ఒక ఫాదర్గా, అలా మీ ఫాదర్ ఎప్పుడైనా మీకు ఇప్పటికీ కూడా అంటే సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసారా, లేకపోతే వాళ్ళతో ఇంకా కంటిన్యూ అవుతున్నారా, వాళ్ళ సజెషన్స్ మీరు తీసుకుంటున్నారా లేదా అనేది అంటే ఒక పాయింట్ తీసుకొని దాని మీద అలా అల్లుకుంటూ పోతాం అనమాట. దానికోసమే షో చేస్తాను. ఎందుకు చేస్తాను అని అంటే ఒకరైనా మారుతారేమో అని చెప్పేసి. అండ్ ఎలా చేస్తారు అని అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంటే ప్రిపరేషన్ ఉండదు అది. రైట్. సో నేనంటూ ఇది చేస్తాను అని అనుకోవడమే కాకుండా ఇలా చెయ్యాలి అని ప్లాన్ చేసుకోకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని ఐడియాలజీ మాత్రమే తీసుకొని దాన్ని నమ్మి యూనివర్స్ సపోర్ట్గా చేసుకొని ముందుకు వెళితే యూ విల్ బీ క్రిష్ టుమారో. గుడ్ లక్ టు యూ.